విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశి నిర్మించారు. విజయ్తో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. కింగ్డమ్ సినిమాకు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా రేంజ్ పెంచింది. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో పాటు అర్జున్ రెడ్డి, డైరెక్టర్ సందీప్ వంగతో కలిసి ఒక క్రేజీ పాడ్కాస్ట్ చాట్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ వంగ, గౌతమ్ తిన్ననూరి విజయ్తో తమ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ ఈ ఇంటర్వ్యూలో కింగ్డమ్ కోసం తాను చేయాల్సిందంతా చేసేసా, ఇక ఇప్పుడు ఆ నలుగురినే నమ్ముతున్నా అన్నాడు. విజయ్ అలా ఎందుకన్నాడంటే, కింగ్డమ్ కోసం ఎఫర్ట్ అంతా పెట్టేశా, ఇక అంతా మిగిలిన ఆ నలుగురు చేతిలో ఉంది అంటున్నాడు. ఆ నలుగురు ఎవరంటే డైరెక్టర్ గౌతమ్, ఎడిటర్ నవీన్ నోలి, అనిరుద్ధ్, ఇంకా జై శ్రీరామ్ అన్నాడు. వీళ్ళందరికీ జై కొడుతూ మాట్లాడాడు విజయ్ దేవరకొండ. సినిమా తన నుంచి వెళ్ళిపోయిందని వీళ్ళే చూసుకోవాలి జై శ్రీరామ్ అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్కి వరుస ఫ్లాపుల వల్ల కాస్త కెరీర్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. అయితే అతను కెరీర్ మొదట్లో చేసిన కొన్ని కామెంట్స్ వల్ల అప్పటి నుండి అతన్ని టార్గెట్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు. కావాలని విజయ్ దేవరకొండ సినిమా మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఏదైనా స్ట్రైట్ గా చెప్తాడు, అయితే అది కొందరికి వేరేలా అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నా సరే విజయ్ దేవరకొండ ఫ్లాపుల్లో ఉన్నాడు. అతనికి ఒక హిట్ పడాలి. కింగ్డమ్ మీద విజయ్ దేవరకొండ సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమా కాదు, గౌతమ్ తను తీసిన మళ్ళీ రావే సినిమాను కూడా విజయ్ దేవరకొండతోనే చేయాలని అనుకున్నాడట. ఈ విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే అది కుదరలేదు, అందుకే కింగ్డమ్ చేశా అన్నాడు. ఇద్దరు బ్రదర్స్ మధ్య గ్యాంగ్స్టర్ కథతో కింగ్డమ్ వస్తుంది. ఈ కథ విని విజయ్ దేవరకొండ ఓకే చేసేద్దాం అన్నాడట. మొత్తానికి ఈ క్రేజీ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాయి. మరి విజయ్ దేవరకొండని కింగ్డమ్ మూవీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.